దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ నిజమైన వెలుగు కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ధ్యానాంశము మనము దేవుల్లో ప్రయాసపడటం ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని గురించి మనం తెలుసుకుందాం. ప్రయాస సహజంగా మనుషుడు ఉదయాన్నే లేచిన మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు కూడా కష్టపడుతూ ఉంటాడు, పనిచేస్తూ ఉంటాడు, ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి మనము దేనికోసం మనం ప్రయాసపడాలి, ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రయాసపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుడు వారిని గుర్తించారు. రోమా సంఘం అభివృద్ధి కొరకు మరియా బహుగా ప్రయాసపడినట్లుగా అపోస్తున్నటువంటి పౌలు కొంతమంది పేర్లను రాస్తూ ఉంటాడు. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అన్యజనులో ఉన్నటువంటి సంఘాలందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరియా బహుగా ప్రయాసపడినట్లుగా 16వ అధ్యాయం 7వ వచనం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. అలాగనే మనం చూసినట్లయితే 12వ వచనం. ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రోపోసునకును వందనములు, ప్రియులకు పెరుసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడను. మన ప్రయాసను దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రయాసపడుతున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. ఈ లోకంలో దేని చేత ప్రయాసపడుతున్నారు అంటే చాలామంది ధనము సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఏమండి, వారు ధనము సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు, కానీ ఆ ధనమును ఎవరొకరికి ఇచ్చి వారు వెళ్ళిపోతారట. దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి అంటాడు యోబు గ్రంథంలో. చూడండి, యోబు గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉంటారో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించేదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు అంటున్నాడు. ఏమంటే చాలామంది ఏమనుకున్నారంటే ధనాన్ని నేను సంపాదించుకుంటే నేను సంతోషంగా ఉంటాను, కాబట్టి దానికోసం నేను ప్రయాసపడాలి అనుకుంటున్నాను. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏ రాయించాడంటే ఐశ్వర్యము పొందను ప్రయాసపడకము అని రాయించాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు ఆ అభిప్రాయం కలిగి నన్ను విడిచిపెట్టమంటున్నాడు. దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో దానిని బట్టి మనం తృప్తి కలిగి ఉన్నట్టు మనం నేర్చుకోవాలి. ఐశ్వర్యం అవసరమే, కానీ దాని కొరకు ఎక్కువగా మనం ప్రయాసపడకూడదు అంటున్నాడు దేవుడు. తగినంత మాత్రమే మనం ప్రయాసపడాలి. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఓ ధనవంతుడు తినుము త్రాగుము సుఖించమని చెప్పి అతను ఎంతో ధనాన్ని సమకూర్చుకున్నాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, దాచిపెట్టాడు. కానీ ఆఖరికి తనకి ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ రాత్రి ఆయన తన ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి ఐశ్వర్యమును సంపాదించిన వాళ్ళందరూ కూడా సంతోషంగా లేరు. ఐశ్వర్యమును సంపాదించడానికి ప్రయాసపడద్దు అంటున్నాడు దేవుడు. నీకు అలాంటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము అంటున్నాడు. ఏమండి, భూమి మీద మనం దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమేనన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. భూమి మీద ఏమండి ఎంతోమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు, జ్ఞానము సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, భూమి మీద ఉన్నటువంటి వాటిని అనుభవించడానికి ప్రయాసపడుతున్నారు. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులను వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థమైనవి, కానీ ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా నాకు పడను. గాలికి ప్రయాసపడినట్లుగానే అయిపోయింది భూమి మీద ఉన్నటువంటి సుఖభోగాలన్నీ కూడా. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడటం ద్వారా మనం ప్రశాంతంగా బ్రతకలేము. ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఏ కూర్చొని లేచి ప్రయాసపడటం ద్వారా
మనం నెమ్మదిగా బ్రతకలేము. ఈ లోక సంబంధమైన వాటిని కోసం సంపాదించుకునే కోసం మనం ప్రయాసపడటం ద్వారా మనము పరిశుద్ధత కలిగి బ్రతకలేము. పాపాన్ని మనం చేయించలేము. పాపము చేయడం కొరకు ప్రజలు ప్రయాసపడుతున్నారు. లోక సంబంధంగా ఏదో సంపాదించాలని చెప్పి మనుషుడు ప్రయాసపడుతున్నాడు. నీ ప్రయాస దేని కొరకు? నువ్వు ప్రయాసపడుతున్నావు? బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారు దేని కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారంటే, వాళ్ళు ప్రార్థనలో పోరాడటం కొరకు, ప్రార్థన చేయటం కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. చూడండి, దేవునికి వాక్యంలో నుంచి మీకు నేను చూపిస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదీకే వారి కొరకును, ఏరా పోలివారి కొరకును వారు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర ఉన్నటువంటి ఎపఫ్రా ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాడంటే, ఆ సంఘాల కొరకు ప్రయాసపడుతున్నారంట. వాళ్ళు క్రీస్తుక స్వారిపులోనికి మార్చబడాలని, దైవిక చిత్తమును వారు నెరవేర్చాలని. ఎపఫ్రా కన్నీళ్లతో ప్రభు దగ్గర ప్రయాసపడుతున్నాడు, ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు, మోకరించి ప్రయాసపడుతున్నాడు, కన్నీళ్లు గార్చి ప్రయాసపడుతున్నాడు. నువ్వు ప్రార్థనలో ప్రయాసపడేవాడిగా ఉన్నావా? నువ్వు ప్రార్థనలో మోకరించేవాడిగా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు గార్చేవాడిగా ఉన్నావా? ప్రార్థనలో సమయాన్ని గడిపేవాడిగా ఉన్నావా? నిలిచిపోయాడు ఎపఫ్రా భక్తుల జీవితాల్లో ఒకటిగా, ఒక ఆత్మీయమైన యోధుడిగా, ప్రార్థనా యోధుడిగా, విశ్వాస యోధుడిగా నిలిచిపోయాడు. ఎందుకంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి సమయం అంతటి కూడా ఆయన వాక్య పరిచర్యలోను, ప్రార్థనలోను, ఆత్మీయతను జీవితాన్ని కట్టుకునేటువంటి విషయంలోను, ఇతరులకు మాదిరి చూపించే విషయంలోను ఆయన బహుగా ఏం చేశాడంటే ప్రయాసపడ్డాడు. నీవు దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క రక్షణను గురించి, రక్షణ స్వార్థను ప్రకటించడం గురించి, ఆయన జీవాన్ని ప్రజలకు తెలియచేయటానికి పౌలు ప్రయాసపడుతున్నాడు. పౌలుతో పాటు తిమోతి ప్రయాసపడుతున్నాడు. తన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు ప్రయాసపడేటట్లుగా చేశాడు ఆయన. ఆ యొక్క పౌలు అంటాడు, నా కృప నీకు చాలును అని చెప్పినటువంటి దేవుడే. బహుగా నేను ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే అంటాడు పౌలు. దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడటానికి పౌలు గారికి దేవుడు ఏమి ఇచ్చాడంటే కృపనిచ్చాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ప్రయాసపడటానికి కావలసిన కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. చూడండి, దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచుచున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవుని యందు నమ్మకం ఉంచడానికి, జీవం గల దేవుని సువార్తను ప్రకటించడానికి పౌలు గారు ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడు నిజమైన రక్షకుడని, నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడని, నీ దేవుడు నిత్య నివాసి అని, ఆయన రాజ్యంతో రాబోతున్నాడని, ఆయన తోడుగా ఉండి అనేకమైన బంధకాల నుంచి విడిపిస్తాడని, నీ నిజ రక్షకుని గురించి ప్రకటించడానికి నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? నీ నిజ దేవుణ్ణి ప్రకటించడానికి నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? పౌలు గారు నిజదేవుని గురించి ప్రకటించడానికి ఆయన ప్రయాణాల్లో ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన స్వార్థను ప్రకటించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. క్రీస్తును పోలి జీవించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఈరోజు నేను వెళ్ళిన చోట నా దేవుణ్ణే నాలో చూడాలి. ఈరోజు నేను ప్రకటించే చోట నా దేవుని స్వరాన్నే వినాలి. ఈరోజు నేను ప్రార్థన చేసిన చోట నా ప్రభు యొక్క శక్తిని గమనించాలని పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము యందు ఏర్పడవలెనని నేను ఎంతో ప్రసవేదనతో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ప్రయాస, స్వార్థ ప్రకటించడానికి ప్రయాస, ప్రభువులాగా జీవించడానికి ప్రయాస, పౌలు గారికి ప్రయాస.
నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? ప్రభులాగా జీవించడానికి ప్రయాసపడు. హృదయంలో గొప్ప నెమ్మది దొరుకుతుంది. ప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడు. పరలోకంలో కిరీటం దొరుకుతుంది. ప్రభు కోసం నిలబడటానికి నువ్వు ప్రయాసపడు. దేవుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ప్రయాసపడు. అపోస్తలుడైన పౌలు దాని ద్వారా ఎంతమంది అయితే రక్షించబడ్డారో వాళ్ళందరూ ప్రార్థనలో ప్రయాసపడటానికి, సువార్త ప్రకటించడానికి ప్రయాసపడటానికి, ప్రభు కొరకు జీవించడానికి ప్రయాసపడటానికి, వారందరూ ఆత్మ కలిగి ఉండటానికి పౌలు ఎంతగానో ప్రోత్సహించాడు, బలపరిచాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు. ప్రభు కోసం వాళ్ళు నిలబెట్టాడు. ప్రభు కోసం ప్రాణం పోగొట్టుకునేంత ఆత్మీయతలో వాళ్ళు పెంచాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు పోగొట్టుకున్నాడు. నీ ప్రయాస దేనిలో ఉంది? అయ్యో, నేను ఎంతో ప్రయాసపడినా కానీ నాకేం దొరకట్లేదని పేతురు అంటాడు. దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు అంటాడు. లోకాసువార్త 5:5. నువ్వు కూడా దేవుని విడిచిపెట్టి లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నావా? దేవుని విడిచిపెట్టి ధనము సంపాదించుకోవటానికి, దేవుని విడిచిపెట్టి ఏమండి నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, దేవుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటిని అనుభవించడానికి ప్రయాసపడుతున్నావా? వ్యర్థము అంటున్నాడు. ఏది విజయవంతమైనదంటే, ఏది ఆశీర్వాదకరమైనది, ఏది నీకు మేలుకరమైందంటే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడటమే నీకు మేలుకరమైంది. నువ్వు ప్రభు కొరకు జీవించడమే ఆశీర్వాదకరమైంది. నీ సమయాన్ని ఇంకా వ్యర్థం చేసుకోమాక. వ్యర్థమైన వాటిని చూస్తూ నీ సమయాన్ని వేస్ట్ చేసుకోమాక. ప్రభు ముందు కూర్చుని ప్రార్థించు. నాకు నిజమైన ప్రార్థన నేర్పించాయా, నాకు నిజమైన పశ్చాత్తాపం ఉందా ఇచ్చాను, నిజంగా నీ కోసం ప్రయాసపడే బిడ్డగా నన్ను మార్చునాయన అని ప్రభు మీద యథార్థంగా ఆధారపడినట్లయితే ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభు కోసం నువ్వు ఏది ప్రయాసపడినా, ప్రభు కోసం గిన్నెడు చర్యలు ఇచ్చినా దానికి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. పరలోకంలో నీకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రభు కొరకు ప్రయాసపడటానికి మనస్ఫూర్తిగా నువ్వు ఇష్టపడు. ప్రభు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. దినాల్లో చాలామంది ప్రయాసపడాలని కోరుకుంటున్నారు కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం వాళ్ళు ప్రయాసపడతారు. లోక సంబంధమైన వాటి కోసం వాళ్ళు పిలుస్తున్నారు. నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ప్రార్థనలో, వాక్యంలో మరింత లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళేటట్లుగా మనం కూడా ఏం చేయాలంటే ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నట్టుగా ఉన్నారు కానీ వాళ్ళ ప్రయాస వ్యర్థమైంది. వాళ్ళ ప్రయాస అంత విజయవంతమైనదిగా ఉండటం లేదు. ఆఖరికి వాళ్ళ జీవితంలో శూన్యాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఏం సంపాదించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు? ఒకసారి నిన్ను ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రభు కోసం ప్రయాసపడటం నేర్చుకో. ప్రభు కొరకు జీవించడం నేర్చుకో. ప్రభు కార్యాన్ని నీ బ్రతుకులో చూపించడం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా నువ్వు చేయగలుగుతావో నువ్వు కూడా క్రీస్తును పోలిన బిడ్డగాను మారిపోతావు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడతావో నీ ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరికి వస్తారు. నువ్వు ప్రేమ కలిగి ఉండటానికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావో నువ్వు ఎవరినైనా క్షమించగలుగుతావో, నువ్వు ప్రేమ కలిగి ఉండటానికి ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు తోడైన దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను తోడైన దేవుడు నిన్ను నడిపిస్తాడు. రోజు పగలు పెంచుకోవడానికి, కోపాలు పెంచుకోవడానికి, వేషాలు పెంచుకోవడానికి, ఇతరులను పడగొట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ వీళ్ళే పడిపోతుంది. కాబట్టి నీవు లోకస్తుడు వలె కాక దేవుని నమ్ముకున్న బిడ్డగా నువ్వు ప్రయాసపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకంలో మనకు కిరీటాలు ఉన్నాయి. అక్షయ కిరీటం ఉంది, వాడబారని మహిమ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది,
జీవ కిరీటం ఉంది. పరలోకంలో ఎంతో శ్రేష్టమైనటువంటి కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు నువ్వు పొందుకోవాలి అంటే ఈ భూమి మీద నువ్వు ఏం చేయాలంటే ప్రయాసపడాలి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రభువులో ప్రయాసపడాలి. నీ బిడ్డలను ఆత్మీయంగా పెంచడానికి నువ్వు ప్రయాసపడాలి. నీ బిడ్డలను దేవునికి ఇష్టలుగా మార్చినట్టుగా ప్రయాసపడాలి. వచ్చి మన జీవితాల్లో ఎప్పుడైతే మనం ఆ రీతిగా ప్రయాసపడతామో దేవునికి కనికరాన్ని మనం పొందుకుంటాం. దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన చేయడానికి ప్రయాసపడ్డాడు. దావీదు దేవుని వాక్యాన్ని దినమంతా ధ్యానం చేయడానికి ప్రయాసపడ్డాడు. దావీదు దినమంతయు మాదిరిలో జీవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రయాసపడ్డాడు. తరాలకు సరిపడినటువంటి ఆశీర్వాదాన్ని మిగిల్చేయలేడు. దేవుని తోడును మిగిల్చాడు, దేవుని సన్నిధిని మిగిల్చాడు, దేవుని కృపను మిగిల్చాడు. నువ్వు కూడా దేవుని దగ్గర ప్రయాసపడితే నీకు కూడా దేవుని సన్నిధి ఉంటుంది. నువ్వు కూడా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రయాసపడితే పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడైండు బలపరుస్తాడు. నువ్వు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే కన్నీళ్లు కాల్చి ప్రయాసపడితే నువ్వు కూడా క్రీస్తు గుణగణాలు కలిగిన విధంగా మార్చబడతావు. ఏ సంఘంలో ఎవరు ప్రయాసపడ్డారో వారందరినీ పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నారు, వారందరినీ అభినందించారు. నీకు భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా ప్రతిఫలం ఉందని చెప్పాడు. కాబట్టి ప్రభు కోసం మనం ప్రయాసపడితే ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదమే కాదు, పరలోకంలో కూడా మనకు ఉన్నతమైన ఆశీర్వాదం ఉంటుంది. మన ప్రయాస ఆయన మనకు తోడుగా ఉండాలని, మన ప్రయాస ఆయన సన్నిధిని అనుభవించాలి, మన ప్రయాస మనం ఆయన మాదిరిలో బ్రతకాలని. ఎలాంటి ప్రయాసం నువ్వు కలిగి ఉన్నావా? వ్యర్థమైనటువంటి ప్రయాసం నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి పని మీద దృష్టి పెట్టు. నీకు ఏ బాధ్యత అయితే, ఏ పని అయితే అప్పగించాడు దానిలో మాదిరి చూపించడానికి ప్రయాసపడు. సమయం ముందు అసమయం ప్రయాసపడమంటున్నాడు. సోమరు వలె ఉండదు, బద్ధకస్తుడు వలె ఉండదు, నిద్రపోతు వలె ఉండదు, తిండిపోతు వలె ఉండదు. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి ప్రయత్నించు. సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నించు. సమయం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటించడానికి ప్రయత్నించు. దేవుడు తన పనిలో నిన్ను వాడుకుంటాడు. దానియేలు ఉద్యోగం చేస్తున్నాయి, ఆయన దేవుని సన్నిధిలో ప్రయాసపడ్డాడు 3 సార్లు ప్రార్థన చేయడానికి, కన్నీళ్లు కార్చడానికి, నీతిమంతుడిగా జీవించడానికి, ఆయన స్వార్థను ప్రకటించడానికి, ఆయన సాక్షిగా ఉండటానికి దానియేలు ప్రయాసపడ్డాడు. చరిత్రను మార్చేశాడు. చరిత్రను, జరగబోయే చరిత్రను చూశాడు దానియేలు. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిపోయాడు దానియేలు. ఎవరి కొరకు ప్రయాసపడుతున్నావు? నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాస దేవుడు గుర్తించేదిగా ఉందా? నీకోసం నువ్వు ప్రయాసపడుకుంటున్నావా? నీ శరీరాన్ని సుఖపెట్టుకోవాలని, నీ మనసును సుఖపెట్టుకోవాలని, ఏదో ఈ లోక సంబంధమైన వాటిని నువ్వు పొందుకోవాలని నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రయాసపడుతున్నట్లయితే ఆఖరిగా నువ్వు చెప్పేది ఏమిటో తెలుసా? వ్యర్థము, సమస్తం కూడా వ్యర్థమని నువ్వు చెప్తావు. కాబట్టి నీకు వ్యర్థమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి, వ్యర్థమైన తలంపులు రాకుండా ఉండాలి. నువ్వు ఎప్పుడైనా ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభు నందు నువ్వు ప్రయాసపడు. ప్రభు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ప్రభు నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు, ప్రభు నిన్ను ఖచ్చితంగా బలపరుస్తాడు, ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాస దేని కొరకు? కాబట్టి ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ప్రభా, అప్పుడు దాకా వ్యర్థమైన వాటి కోసం నేను ప్రయాసపడ్డానయ్యా. ఈ రోజు నుంచి నీ కొరకు నేను ప్రయాసపడతానయ్యా. ఈ రోజు నుంచి నీ కొరకు నేను జీవిస్తానయ్యా. ఈ రోజు నుంచి నీ కొరకు నేను నిలబడతానయ్యా అని నువ్వు ప్రభు కొరకు సమర్పించుకుంటే ప్రభు ఆత్మ నిన్ను బలపరచిపోతూ ఉంది. ఈ మాటలు వింటున్న నీ జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యం చేయబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభులో ప్రయాసపడటం నేర్చుకో. వస్తున్నటువంటి పౌలు తన కొరకు కాదు కానీ సంఘం కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు.
ఆయన బిడ్డల కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. అనేకులను ప్రభులో ప్రయాసపడేవారిగా ఆయన నిలబెట్టాడు. అందుకని ఆయన క్రీస్తులాగా మార్చబడ్డాడు. దావీదు కూడా ఎంతగానో ప్రయాసపడ్డాడు. దావీదు కూడా ఆఖరికి తరాలకు ఆశీర్వాదాన్ని ఇచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. దానియేలు కూడా ఎంతగానో ప్రయాసపడ్డాడు. దానియేలు కూడా తరాలకు సరిపడినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ ప్రయాస దేనికోసం? నీ ప్రయాస ఈ లోకంలో ఉన్న దానికోసమా? అయితే అది అర్థమైపోతుంది. నీ ప్రయాస ధనం కొరక? అది అర్థమైపోతుంది. నీ ప్రయాస పాపము చేయట కొరక? నీ మనసును సంతోషపరుచుకున్నట్టు కొరక? అదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో, దేవుని యొక్క వాక్యమును జీవించడం కొరకు, వాక్య ప్రకారం జీవించడానికి ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని యొక్క మాటలు వినటానికి ప్రయాసపడతారో, ఎవరైతే ప్రార్థన చేయడానికి ప్రయాసపడతారో, ఎవరైతే స్వార్థను ప్రకటించడానికి ప్రయాసపడతారో, అటు వారి మీద దేవుని యొక్క కృప అధికమగును గాక. వారిని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచును గాక. వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించును గాక. కనుక నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రయాసపడుతున్నావో దాని విషయంలో ప్రభువులో నువ్వు నిలబడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈరోజు చాలామంది మనుషులు వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు, కానీ అసలైన వాటి కోసం ప్రయాసపడలేదు. ఈరోజు చాలామంది మనుషులు అనవసరమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు, కానీ దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగేటట్లుగా ప్రయాసపడలేదు. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయించున్న సమస్య నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. కాబట్టి మనము దేవుని యొద్దకు వద్దాం, దేవుని సందులో ప్రయాసపడదాం, దేవుడిచ్చేటువంటి కృపను మనం పొందుకుందాం. ఈ రోజున చాలామంది దిక్కుతోసిన స్థితిలో ఉండటానికి గల కారణం, ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నాం అని చెప్తూ సమస్యల వలయాల్లో ఉండిపోవటం గల కారణం నిశ్చయముగా దేవుని సందులో ప్రయాసపడలేకపోవటం. మన దేవుని సందులో పడేటువంటి ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు, ఎన్నటికీ వ్యర్థము కాదు, ఎన్నటికీ వ్యర్థము కాదు. యాకోబు రాత్రంతా దేవుని సందులో ప్రయాసపడ్డాడు. ఆయన ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఏమండి, ఆజ్ఞలు పాటించడానికి ప్రయాసపడ్డారు భక్తులు. తరాలకు ఆశీర్వాదాన్ని వాళ్ళు ముగించగలిగారు. మరి నీ జీవితంలోనూ దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్న ధనవంతుని కూడా సంపాదించుకున్న తర్వాత చాలామంది అంటున్నారు, వ్యర్థము వ్యర్థము సమస్తము కూడా వ్యర్థమైంది. ఎందుకంటే ధనము సంపాదించుకుంటే మనిషి నెమ్మదిగా ఉండలేడు, ధనము సంపాదించుకుంటే మనిషి సంతోషంగా ఉండలేడు. కానీ క్రీస్తును సంపాదించుకునే కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారు నెమ్మదిగా ఉండగలుగుతారు, వారు సంతోషంగా ఉండగలుగుతారు. ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రయాసపడక ప్రభు కోసం ప్రయాసపడటానికి నువ్వు ఇష్టపడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, కలువరిశిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఏమండి, ఆయన చేతుల్లో బ్రేకులు గుర్తుపడ్డాయి, ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన కాళ్ళల్లో బ్రేకులు గుర్తుపడ్డాయి, పక్కలో బల్లిపోటు పరచబడింది, తన శరీరంలో నుంచి రక్తము ధారగా వచ్చింది, ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన మన కొరకు కార్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించుకోవాలని శిలువలో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. మనం కూడా ప్రయాసపడాలి అంటే మనం కూడా ఏమండి మరి ప్రభునందు మరి హర్షించాలి అంటే మనం కూడా యేసయ్య మాదిరిలో ఆయన మన కోసం ఎంతో త్యాగాన్ని చేశాడు. కనుక ఆ త్యాగానికి మన హృదయంలో విలువనిచ్చి మనం కూడా ప్రభు కొరకు ప్రయాసపడటానికి ప్రతిష్ఠించుకుందాము గాక. దేవుని కొరకు ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో, దేవుని కొరకు ఎవరైతే నిలిచారో, ఎవరైతే త్యాగం చేశారో వారి తరాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా వాళ్ళు మారిపోయారు, వారి తరాలకు దీవెనకరమైన వ్యక్తులుగా వాళ్ళు మారిపోయారు. కాబట్టి మనం కూడా ప్రయాసపడదాం. రెడీడీన్స్ ప్రజల కొరకు డేవిడ్ బ్రైనర్డ్ ఎంతో ప్రయాసపడ్డాడు, వారి స్వార్థను ప్రకటించాడు, ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనారోగ్యుల మధ్యలో, నరమాక్ష భక్షకుల మధ్యలో దిగువచ్చి వారి హృదయాలను దేవుడు మార్చాడు. వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు, అద్భుతమైనటువంటి రక్షణను దేవుడు వారికి అనుగ్రహించాడు. డేవిడ్ బ్రైనర్డ్ తన ప్రాణం పెట్టేంతగా ఆ ప్రజల కోసం ప్రయాసపడ్డాడు.
నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నావా? నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. ప్రభుకు మరొకసారి అప్పగించుకో. ప్రభుకు సహాయాన్ని కోరుకో. ప్రభు యొక్క నడిపింపుని కోరుకో. ప్రభు నీ జీవితంలో అద్భుతములు చేయను గాక. ఆ ప్రయాసపడేటువంటి మంచి మనసు, మంచి హృదయం దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎపప్రాలాగా దేవుని కొరకు జీవించడానికి ప్రభు నీకు కృప చూపించును గాక. పౌలు వలె మనం కూడా క్రీస్తు కొరకు ప్రయాసపడదుము గాక. ఆయనకు రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి మారగలిగినటువంటి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు విని ఎంతమంది బిడ్డలైతే నీ కొరకు ప్రయాసపడాలని ప్రతిష్ఠించుకున్నారు, వారందరి మీదకి నీకు అభిషేకం వచ్చును గాక నాయన. వారందరికీ హృదయాల మీద తెరుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరి భారాల మీద తొలగించమని, వారి జీవితాలు అద్భుతాలు జరిగించమని, విన్న మాటలు బిడ్డల హృదయాలు ఫలించినట్లుగా సహాయం చేయమని, వేరే కృప చూపించమని యేసు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీరు ఏ విధమైన శోధన గుండా, శ్రమ గుండా, బాధ గుండా వెళ్తున్నప్పటికీ మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. తప్పనిసరిగా మరి ఫోన్ కాల్ చేసి తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం. దేవుడి మాటలను దీవించునుగా. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానోక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.